ఇవాళ మనమైతే ఎక్స్పెన్సివ్ బ్రేక్ఫాస్ట్ వర్సెస్ చీపెస్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే కంపేర్ చేయబోతున్నాము. నేను ఏం తిని ఎక్కువ రిగ్రెట్ ఫీల్ అయ్యాను చూసేయండి. ఇప్పుడైతే మనం ఎక్స్పెన్సివ్ బ్రేక్ఫాస్ట్ అయితే ట్రై చేయబోతున్నాము. దీనికి ఆ చీపెస్ట్ బ్రేక్ఫాస్ట్ కి తేడా ఏంటో చూసేద్దామా. నేనైతే ఇక బండి తీసుకుని రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోదాము. ఆ రెస్టారెంట్ పేరు అయితే చెప్పను. అంటే రెస్టారెంట్ లోపలికి అయితే వచ్చేసాము. నేనైతే రెగ్యులర్గా తినే బటర్ మసాలా దోశ అయితే ఆర్డర్ చేస్తున్నాను. మనకి అడగకుండానే ఈ వాటర్ బాటిల్స్ అయితే సప్లై చేస్తారు. మళ్ళీ లాస్ట్లో దీనికి కూడా కాస్ట్ వేస్తారు, అది మర్చిపోకండి. చట్నీస్ అయితే అదిరిపోతాయి అనుకోండి, అందుకనే దీని పేరు చట్నీస్ అని వచ్చింది. మన బటర్ మసాలా దోశ అయితే వచ్చేసింది. ఆర్డర్ చేసిన ఒక 10 minutesలో అయితే తెచ్చి పెట్టేశాడు. మనకి ఈ పైన మాత్రమే బటర్ వేసాడు, లోపల కూడా బటర్ వేస్తాడేమో తెలీదు, చూద్దాం. సో ఎక్స్పెన్సివ్ బ్రేక్ఫాస్ట్ అయితే ట్రై చేయబోతున్నాం. ఇది ట్రై చేసి ఎలా ఉందో చూద్దాం. యా, బాగుంది. కొంచెం బటర్తో నంచుకుంటే అలాగా కొంచెం అల్లం చట్నీ టేస్ట్ ఏమో ఉంటుంది. జంపర్ మే బంపర్. నేను ఎప్పుడు చెప్తాను, ఈ కాస్ట్కి అయితే ఈ టేస్ట్ అసలు వర్తే కాదు. ఇక్కడ ఎంత చట్నీ అంటే అంత చట్నీ తినచ్చు, ఎన్ని చట్నీలు అంటే అన్ని చట్నీలు ఇస్తారు. యాక్చువల్లీ ఈ వైట్ చట్నీ అయితే చాలా బాగుంది. మిగతా ఈ 2 చట్నీస్తో కంపేర్ చేసుకుంటే ఆ వైట్ చట్నీ చాలా బాగుంది. మనం తినేసాక మనకైతే ఇక్కడ ఫింగర్ బౌల్ ఇచ్చేస్తారు, అందులో నిమ్మకాయ పిండి వేసుకుని తాగేయడమే. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. 235 రూపీస్ అయింది. ఇదిగో చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడైతే మనం చీపెస్ట్ బ్రేక్ఫాస్ట్ తినడానికి అయితే స్టార్ట్ అయిపోయాము. సో టిఫిన్ సెంటర్కి అయితే వచ్చేసాము. ఇక్కడ టిఫిన్ ట్రై చేసి ఎంత కాస్ట్ ఉందో చెప్దాం. తెలంగాణ అంకుల్ గారికి పూరి చెప్పాను. పూరి కూడా మంచిగా నూనెలో అయితే వేయిస్తున్నారు. 3 పూరీలు కలిపి నాకు 25 రూపీస్ అయితే పడింది. మనకి చీపెస్ట్ బ్రేక్ఫాస్ట్ లో ఎలా చేస్తారో తెలుస్తుంది, అదే ఎక్స్పెన్సివ్ బ్రేక్ఫాస్ట్ లో ఎలా చేస్తారో తెలీదు. 25 రూపీస్కి 3 పూరీలు అంటే సూపర్. అండ్ ఇక్కడ మనకి డ్రింకింగ్ వాటర్ కూడా ఫ్రీ. పూరి అయితే తోపేం లేదు, కానీ ఆ కాస్ట్ కి అయితే వర్త్ అని చెప్పాలి. ఈ ఎక్స్పెన్సివ్ అండ్ చీపెస్ట్ కి తేడా ఏంటి అంటే, మనం ఎక్స్పెన్సివ్ కి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం. నేను 220 రూపీస్ పెట్టి దోశ కొనుక్కుంటున్నా కాబట్టి ఆబ్వియస్లీ దాని టేస్ట్ చాలా బాగుంటుంది నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. సో ఆబ్వియస్లీ ఆ ఎక్స్పెక్టేషన్స్ అయితే రీచ్ అవ్వరు. నాకు ఈ ఎక్స్పెన్సివ్ బ్రేక్ఫాస్ట్ అనేది నచ్చదు. అదే నేను ఒక 20 రూపీస్ పెట్టి బయట ఒక చిన్న బండి దగ్గర నేను బ్రేక్ఫాస్ట్ తిన్నాను అనుకోండి, ఆ టిఫిన్ నచ్చుతుంది నాకు. ఎందుకంటే ఐ వుడ్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ దెమ్. ఎందుకంటే నేను పెట్టే చాలా చీప్. 20 రూపీస్కి నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తాను చెప్పండి. సో ఆబ్వియస్లీ దాని టేస్ట్ అబోవ్ యావరేజ్ ఉన్నా సూపర్ ఉంది అనుకుంటా. అందుకనే మనకి ఎప్పుడు ఎక్స్పెన్సివ్ వర్సెస్ చీపెస్ట్లో ఎప్పుడు మనకి చీపెస్ట్ నచ్చుతుంది. ఈ ఎక్స్పెన్సివ్ బ్రేక్ఫాస్ట్ సరదాకి మాత్రమే తినచ్చు. అదే రోజు తిన్నారనుకోండి మన ఆస్తులు అయితే అమ్ముకోవాలి. అదే చీపెస్ట్ బ్రేక్ఫాస్ట్ అనుకోండి హాయిగా మన బడ్జెట్లో వస్తుంది, మన కడుపు కూడా నిండుతుంది. ఇలాంటి కంపారిజన్స్ వీడియోస్ ఇంకా కావాలి అంటే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.